ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. భూమి కోసం ముక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది. 2.5 కేజీల వాసవిమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ దంపతులు. సీమరాజా కిరాక్ ఆర్బిలాంటోలను చట్టం వదలదు అంబటి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పులో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో, అంతకుముందు అంటే శనివారం నావల్ చీఫ్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠితో ప్రధాని మోదీ వరుసగా సమావేశమయ్యారు. గత వారం ప్రధానితో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది భేటీ అయ్యారు. ఇలా వరుసగా త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి భేటీ కావడం, తాజాగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సైతం సమావేశానికి హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్లో 3,694 కోట్లతో 5 జాతీయ రహదారులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి 7 జాతీయ రహదారులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, భూమి కోసం ముక్తి కోసం జిల్లా ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని, ఆదిలాబాద్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిందని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. किशन जी, ये बड़ा इंटरेस्टिंग बात है कि हिमाचल प्रदेश में रोहतांग पास आप गए होंगे, वहां जाने के लिए 3.5 घंटे लगते थे. अब हमने एक टनल बनाई है, अटल टनल, 8 मिनट में निकल जाते हैं. वहां से निकलकर हिमालय के बीच में से लद्दाख लेह तक हम 8 टनल बना रहे हैं. नया रोड बन रहा है और लद्दाख लेह में आकर कारगिल के नीचे हमारे आशिया की सबसे बड़ी 12 किलोमीटर की सबसे बड़ी टनल जोजिला टनल हम बना रहे हैं, जिसका 75% काम पूरा हुआ. जोजिला टनल से निकलकर हम झेड़मोर टनल हमने बनाकर प्रधानमंत्री जी ने उसका उद्घाटन किया, वो पूरी हुई है. और वो झेड़मोर टनल से हम श्रीनगर आएंगे तो श्रीनगर और जम्मू के बीच में हम 36 टनल बना रहे हैं. సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి 85 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇటీవల 2.5 కేజీల బంగారంతో విలువ సుమారు 3 కోట్లు తయారు చేసిన వాసవిమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని, అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్ళని వదిలిపోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని అన్నారు. సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్ఆర్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపై తప్పుడు ప్రచారం చేస్తుంది, అందుకే ఐటీడీపై ఫిర్యాదు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ కండువా వేసి ప్రేరేపణలు చేసే సీమరాజు అనే వ్యక్తిపైన, మాజీ మంత్రి రోజా తదితరులపైన వీడియోలు చేసే కిరాక్ ఆర్పీపైన ఫిర్యాదు చేశారు. ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట, ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్
పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నాను. రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. పోలవరం ప్రాజెక్టు నాడు నిర్లక్ష్యం, నేడు పరుగులు పెడతారు పనిలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం. ఆంధ్రుల జీవనాడి పోలవరం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవటం అనేది ఒక కలగానే మిగిలిపోతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంకల్ప బలంతో, ఒక కృషితో, ఒక కంకణం కట్టుకుని ఎట్లా అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో, దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని వేగవంతంగా పూర్తి చేసి, అంతేకాకుండా కోట్లాది రూపాయల యొక్క వ్యయాన్ని, కోట్లాది రూపాయల వ్యవసాయాన్ని కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోలవరం నా పార్లమెంట్ పరిధిలోనే దొంగ పాస్పోర్ట్లతో అత్యధిక బంగ్లాదేశీలు ఉండడం నాకు సిగ్గుచేటు. బీజేపీ ఎంపీ ధర్మపుతి అరవింద్. అంటే నాకు సిగ్గుచేటు ఏమనిపిస్తుంది అంటే, నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్ల అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి, అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళినరు. ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి. అందాల పోటీల వల్ల తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హైదరాబాద్ మహానగరానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఆ బ్రాండ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్వాహకులకు కావాల్సిన వసతి మాత్రమే, ఏర్పాటు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఆ పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని, మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్కి వస్తాయనే ఉద్దేశంతోనే తప్ప మిగతా పక్కన పెట్టి అది చేస్తున్నామని చెప్తే అంతకంటే దుర్మార్గమైన. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే 5 రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇవి సహజ మరణాలు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఎందుకంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సిసిఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సిసిఐఏ అవినీతికి పాల్పడ్డది. మధ్యదళారీలు, బ్రోకర్లు, ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది. ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ, దీనంగా ఎదురు చూస్తూ, హార్ట్అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 26 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 22 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు
మండలం. అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వం వడ్లు కొనాలని రోడ్డుకిన అన్నదాతలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని, వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతాయని రోడ్లపై బైఠాయించిన రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనాలనే డిమాండ్. భారీగా నిలిచిపోయిన వాహనాలు. జై హో అని పాకిస్తాన్ అంటూ నోరు జారిన హైదరాబాద్ బీజేపీ నాయకులు. నితిన్ గడ్కరీ ఒక మహానేత. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నితిన్ గడ్కరీ లాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు. ఏ పని ఉందని వెళ్ళినా ఒక నిమిషంలో పని పూర్తి చేసేవాడంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है. कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो, 1 मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर जो ये असेंबली पार्लियामेंट में हाउस के अंदर भी यही बोला थे. मैं आप एक ही रिक्वेस्ट है, गडकरी जैसे बड़ा महान नेता को मैं हैदराबाद में 2-3 पॉइंट बनूंगा, मगर यहाँ से हमारा तेलंगाना का विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे, आपको स्वागत करते हुए मेरा एक ही रिक्वेस्ट है. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి నేడు బ్రిస్బెన్లో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన మరో విజయవంతమైన అధ్యాయంగా నిలిచింది. ప్రసవాంధ్రుల విశేష ఉత్సాహం, ఆకాంక్షలతో కూడిన చర్చలు ఈ కార్యక్రమాన్ని భావోద్వేగపూరితంగా మలిచాయి. ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ, జగనన్న ఒక నాయకుడు మాత్రమే కాదు, ప్రజల వ్యక్తీకరించిన ప్రతిబింబమని, ఆయన నాయకత్వం మానవతా విలువల మీద, నైతిక బాధ్యత మీద నిలిచిందని, నిజాయితీ, నిబద్ధత, ప్రజల పట్ల గల సానుభూతి ఈ భూమిపై అర్థమైందని స్పష్టంగా తెలిపారు. నేను జగనన్న సోదరుని, జగనన్న కోసం పనిచేస్తానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను మీ అందరితో పాటు. ఇంత దూరంలో ఉండి కూడా మీరు అంటే పార్టీ కోసం, జగనన్న కోసం అనునిత్యం ఆలోచన చేస్తుంది. అంటే ఎందుకు ఓడిపోయాము, లేదా పోయింది, మంచి చేసామైనా ఓడిపోయాం, మళ్ళీ ఎలా గెలవాలి, ఇంకా బెటర్గా మనం ఎలా చేసుకోవాలి, దాని మీద మీరు ఆలోచన చేస్తున్నందుకు నేను అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న వ్యక్తిత్వం గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. అఫ్కోర్స్ మీకు తెలియనే కాదు, మీరు జగనన్న పిచ్చిగా ఇష్టపడ్డారు కాబట్టి ఈరోజు వరకు గత 15 ఏళ్ళుగా జెండా దించకుండా జగనన్న కోసం పనిచేస్తున్నాం మనమంతా కూడా. బట్ ఏదేమైనా ఇప్పుడు కూడా చాలా మంది చెప్పారు, నిజంగానే రాజకీయాల్లో జగనన్న లాంటి వ్యక్తి రావడం అనేది అరుదు అనే దానికంటే అది అసంభవం. అంటే ముందెప్పుడు లేరు, తర్వాత ఎప్పుడు రాదు. ఎందుకంటే రాజకీయాల్లో నిజం మాట్లాడటం, ఆ నిజం మాట్లాడిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉండడం అనేది అది ఎక్కడా జరగదు. అది మామూలుగా మనం రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాట్లాడినప్పుడు మనం చెప్పడం అనేది విన్నాం. కానీ దాన్ని ప్రాక్టికల్ గా జగనన్న విషయంలో కల్లారని చూసాము. అది ఎప్పుడు 2019-24 మధ్య. ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ. భూమి కోసం, ముక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది.
2.5 కేజీల వాసవిమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ దంపతులు. సీమరాజా కిరాక్ ఆర్బి లాంటోలను చట్టం వదలదు. అంబటి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.